మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో మొన్నటిదాకా ఎక్కడ చూసినా ఏ గల్లీ చూసినా కూడా ప్రచారాల హోరు నడిచింది. తెలంగాణలో 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నడిచాయి. ఇక పక్క పెడితే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు విజయ దరహాసంతో మాత్రం పొంగిపోతున్నారు. అయితే విజయం పొందినటువంటి సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే గ్రామ పరిపాలన అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా బయారం మండలం నామలపాడు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నాం. మనకు సంబంధించినటువంటి విజువల్స్ చూసుకోవచ్చు. మనం ఇందాక చూసాం అక్కడ ఉన్నటువంటి ఒక కాలనీలో కూడా కాలనీ వాసులకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సర్పంచ్ దృష్టి తీసుకుపోక తన వెంటనే కూడా ఇక్కడ చేరుకుని స్వయంగా తనే ఇక్కడికి వచ్చి ఆ పనులు మొత్తం చెత్త చెదారం జేసీబీ పెట్టి కూడా ఇక్కడి నుంచి అంటే మాకు కాలనీ వాసులు పాములు తేలుతో పిల్లలు బయట రాకుండా పోతున్నారు, మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్తే వెంటనే తనే సర్పంచే స్వయంగా వచ్చి కూడా ఇక్కడికి వచ్చి అవన్నీ కూడా పక్క పెట్టి జేసీబీ పెట్టి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పరిపాలన గ్రామ పంచాయతీ పరిపాలనకే స్టార్ట్ అయిందని ఇంకా మొదలుపెట్టని చెప్పచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వరుస దీపిక గారు సర్పంచ్ ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. ఈమె ఇంకో విషయం చెప్పాలంటే మహబూబాబాద్ జిల్లాలో ఉండే మహిళా సర్పంచులలో అది చిన్న వయసు వాళ్ళుగా 23 years లేడీ అనే అమ్మాయి కూడా చెప్పుకోవచ్చు. మనం సర్పంచ్గా నిలబడ్డారు, విజయం సాధించారు. అంత ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అంటే చిన్న వయసులో సర్పంచ్ అయ్యారు. ఇంకో విషయం అంటే మీరు డిగ్రీ కూడా చేశారని తెలుస్తుంది. మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నామలపాడు గ్రామ పంచాయతీ. నా పేరు వరుస దీప. ఇండిపెండెంట్గా గెలిచాను. ఇక్కడ మా విలేజ్లో ఎలాంటి సదుపాయాలు ఏం లేవు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అనగానే మీరు పోటీ చేస్తారని చెప్పేసి ఇప్పుడు అనుకుంటారు. మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు పోటీ చేస్తారని చెప్పేసి లేదు సార్, ఎప్పుడు అనుకోలేదు. కానీ ఊరి సిచ్యువేషన్ని బట్టి, ఊరి పరిస్థితిని బట్టి మనం ఎట్లకైనా మనం చేంజ్ కాకున్నా కానీ మన ఊరినైనా డెవలప్ చేయాలి. ఇక ఎట్లా మనుషులు అంటే ఎలాగో చేంజ్ కావాలి సార్. ఎలాగో ఇప్పుడు మనుషులు ఎలాగో చేంజ్ కారు కాబట్టి ఊరినైనా మనం డెవలప్ చేయాలి కదా. ఎవరన్నా ఒకళ్ళు ఉండాలి, ముందు స్టెప్ వేయాలని చెప్పేసి ఇట్లా ఈ నామినేషన్ వేయాల్సి వచ్చింది సార్. మీరు నామినేషన్ వేసినప్పటి నుంచి గడప గడపకి గల్లీ గల్లీకి మొత్తం తిరిగారు. మీరు ఈ తిరిగిన నేపథ్యంలో మీకు ప్రజల అవస్థలు బాధలు ఏ విధంగా కనబడి మీకు? అసలు చాలా ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్నారు సార్ ప్రతి ఒక్కరు. అంటే ఈ గ్రామ పంచాయతీ ఇలా ఉందో లేకుంటే అన్ని గ్రామ పంచాయతీ ఇలా ఉందో తెలియదు సార్. కానీ మా గ్రామ పంచాయతీలో అయితే అసలు ఇంత టెక్నికల్ వ్యవస్థ నడుస్తున్నా కానీ మాది ఇంకా వెనకబడినట్టే ఉంది సార్. మా విలేజ్ చాలా వరకు వీధి లైట్లు లేవు సార్. వీధి లైట్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఇంకా సీసీ రోడ్లు లేవు. వాటర్ చాలా ప్రాబ్లం సార్. వాటర్ అయితే అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు. కనీస సదుపాయాలైనా ఉండాలి కదా సార్. అలాంటివి కూడా లేవు. మరి పోయిన వ్యవస్థ వాళ్ళు ఏం చేశారో సర్పంచ్ గారు మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే ఉన్న సిచ్యువేషన్లో అయితే అసలు ఎలాంటి సదుపాయాలు లేకుండా అయితే ఉంది సార్ గ్రామం. అలాంటి గ్రామాన్ని మనం ఒక ఆదర్శ గ్రామంగా నిలబెట్టాలనేదే ఒక మంచి. ఇందాక నేను వస్తున్నప్పుడు చూసాను మీరు ఇక్కడ ఏదో జేసీబీ పెట్టి వర్క్ చూపిస్తున్నారు. ఏంటంటే అది ఇక్కడ ఈ కేసీఆర్ కాలనీలో మొత్తం రొట్ట ఉంది సార్. చాలా రొట్ట ఉంది. ఇక్కడ వాళ్ళకు కోతులు బెడదాని, ఇంకా పాములని, చిన్నపిల్లలు మొత్తం చిన్న విలేజే కదా సార్. ఈ మొత్తం తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు పాములు అవి మొత్తం మొన్న కూడా పెద్ద పెంజర్ లాంటిది వచ్చిందంట. అది చిన్నపిల్లలు తిరుగుతారు కదా, మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మొత్తం ఇది నీట్గా చేయాల్సి వచ్చింది సార్. మీరు యూత్ సర్పంచ్గా ఉన్నారు, రాజకీయాలకు వచ్చారు, సర్పంచ్ గెలిచారు కదా. మరి హ్యాపీగా ఇంట్లో ఫ్యాన్ వేసుకొని మంచి కూర్చోక ఎండలో మరి ఇవన్నీ ఎందుకు ఇవన్నీ సర్పంచ్ చేసేది? లేదు సార్, ఇప్పుడు నన్ను నమ్మి నాకు ఓట్లు వేసిన వాళ్ళు అట్లా అనుకోరు కదా సార్. నన్ను ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలి కదా సార్. ఇప్పుడు వాళ్ళు నన్ను గెలిపించారని చెప్పేసి నేను ఇంట్లో కూర్చొని తినుకుంటుంటే అది ఎట్లా అవుతుంది సార్ చెప్పండి. అందుకోసమే నేను అంటే వాళ్ళు నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా, వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి నేను ఈ ఊరు డెవలప్ చేయాలి, ఒక మంచి ఆదర్శ పంచాయతీగా నిలబెట్టాలనేదే నా కోరిక సార్. గ్రామ పంచాయతీ అనేది 5 సంవత్సరాల పీరియడ్లో ఉంటుంది. ఈ రాజకీయాలతో కాకుండా కూడా ప్రజల మద్దతు మీకు ఉంటుంది. ఈ ప్రజల మద్దతు మీకు ఎలా ఉంది అసలు? ప్రజలు అయితే కొంచెం అటు ఇటుగానే ఉన్నారు సార్. మరి నన్ను నమ్ముకున్న వాళ్ళైతే వాళ్ళు కొంచెం ఓకే సార్. మరి మిగిలిన వాళ్ళు మనకు తెలియదు. ఇప్పుడు మీరు దత్తత తీసుకుని చెప్పేసి అన్న కొన్ని కాలనీ తీసుకున్నారు కదా,
పూర్తిగా అంటే మీ అభివృద్ధి చూసి కూడా మళ్ళీ ప్రజలు కూడా ముందుకు వచ్చి మమ్మల్ని కూడా దత్త తీసుకోమంటే అందరు రెడీ ఉన్నారు తీసుకోమని కూడా. అసలు ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం తీసుకుందాం అనుకున్నాం సార్. కానీ కొంచెం అటు ఇటు వ్యవస్థ ఉండేసరికి కొంచెం అసలు ఆర్థిక పరిస్థితి నార్మల్గా అసలు లేని వాళ్ళకు. దీంట్లో ముఖ్యంగా మేడం అంటే మీరు గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరులు కొట్టుకుని ఇప్పుడు గెలిచారు కాబట్టి ఇప్పుడు అటు ఇటు లేక అందరితో కూడా మీరు మమేకం ఓకే సార్, అట్లా అయినా మాకు ఓకే సార్. అందరు ఇప్పుడు గ్రామ పంచాయతీ మొత్తం తీసుకోమన్నా తీసుకుంటాం మేము, అట్లా ఏం లేదు. మరి వీళ్ళకు అసలకే లేవనేసరికి ఆర్థిక సదుపాయాలు అసలకే లేవని చెప్పేసి ఆ విలేజ్ ఈ డబుల్ బెడ్రూమ్ తీసుకోవాల్సి వచ్చింది సార్. ఇప్పుడు తీసుకోవాలనుకుంటే మొత్తం తీసుకుంటాం సార్. ఇప్పుడు గ్రామ పంచాయతీ మొత్తం తీసుకోమన్నా తీసుకుంటాం. ముఖ్యంగా నామాలపాడు గ్రామ పంచాయతీ అనేది కూడా కొంచెం ఏజెన్సీ ప్రాంతం, ఇది వెనుకబడ్డ ప్రాంతం. విద్యా వైద్యం కూడా చాలా వెనుకబడ్డది. ఏదైనా దూర ప్రాంతాలు పోవాల్సింది అంటే బడిలు కానీ గుడి కానీ సంబంధించిన వైద్య సౌకర్యాలు కానీ వాళ్ళకి అంటే ప్రజలకు అందుబాటులో ఉండే ఇక అధికారులతో ఈ విధంగా ఫైట్ ఇస్తారు. ఇప్పుడు మాకు రేషన్ షాప్ లేదు సార్ ఇక్కడ, వాళ్ళ అదును హెల్త్ సెంటర్ లేదు. ఇప్పుడు ఏమైనా మాకు ఏమైనా కావాలన్నా, ఇప్పుడు ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ గంధంపల్లి లేకుంటే మైబాద్ వెళ్ళాల్సి వస్తుంది సార్. ఇప్పుడు ఒక హెల్త్ సెంటర్ పెట్టాలని అనుకుంటున్నా. హెల్త్ సెంటర్ ఉన్న ఒకటి రేషన్ షాపు. ఇప్పుడు వయసు వాళ్ళు అంటే వెళ్ళి తీసుకొని వస్తారు సార్ ఇప్పుడు కొత్తపేట. ఇప్పుడు ముసలి వాళ్ళంటే ఎట్లా తీసుకొస్తారు, వాళ్ళకి ప్రాబ్లం అయింది కదా సార్. అదే రేషన్ షాప్ ఇక్కడ ఉంటే ఈ మూడు ఊళ్ళ మధ్యలో ఎటు ప్రాబ్లం కాకుండా ఉంటుంది కదా సార్. అదొకటి హెల్త్ సెంటర్ అది ఈ రేషన్ షాపు కొంచెం ఇంకా ఈ కొన్ని ఉన్నాయి సార్. స్కూల్స్ ఆల్రెడీ ఉన్నాయి సార్. ఈ హెల్త్ సెంటర్ కొంచెం ప్రాబ్లం, ఈ వాటర్ను ఈ రేషన్ షాపు ఇంకా కొన్ని ఉన్నాయి సార్. అవన్నీ ఇక పై అధికారుల దగ్గర తీసుకెళ్ళి ఇక మొత్తం సొల్యూషన్ అడిగి మొత్తం చెప్పేసి. ఇప్పుడు మీరు యువతగా ఉన్నారు, యువత రాజకీయాలకి మీకు ఇప్పుడిప్పుడే ఇంకా ఓనమాలు నేర్చుకుంటున్నారు. మరి రాజకీయాలని ధీటుగా ఎదుర్కోగలుగుతారు మీరు? ఇప్పుడు అన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది సార్, ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఇప్పుడు ఒక రాజకీయంలో ఉన్నారంటే అది ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఇప్పుడు వెనక స్టెప్ ముందు ఏదైనా కానీ ఇప్పుడు ముందు వెళ్ళాలి సార్. ఇప్పుడు ఎలాంటిదైనా ఏ సిచ్యువేషన్ అయినా దాన్ని ఫేస్ చేయాలి. అది మీరు అంటే చదువులో కూడా డిగ్రీ చేశారు చెప్తున్నారు. అంటే పరిపాలన భాగంగా ఒకవైపు వర్క్ చేసుకుంటూ కూడా అంటే టైం దొరికిన నేపథ్యంలో చిన్నపిల్లలకి మీరు పలక పట్టుకొని కూడా ఏబీసీ నేర్పిస్తున్నారు. దానికి అంటే చుట్టుపక్కల తల్లిదండ్రులు కూడా కొంచెం సంతోషిస్తున్నారు. అంటే దాన్ని కొంచెం దృశ్యాన్ని కూడా మనకి చూడముచ్చడు. మీకు ఎట్లా అనిపించింది అసలు ఇది? అంటే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం కదా సార్, చాలా మంది వెనకబడి ఉంటారు వీళ్ళు. ఇంకా విద్యార్థులు కూడా కొంతమందికి స్కూల్లో వెళ్ళలేక అట్లా కొంతమంది ఉన్నారు సార్. అలాంటి వాళ్ళకు కొంచెం మనం ఇట్లా నేర్పిస్తే మీకు వచ్చిన 4 ముక్కలు పిల్లలకే షేర్ చేసుకుంటే అంతే సార్. అంతే సార్. మరి దీంట్లో అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉండకుండా కూడా మరి అనుకున్న ఏం డిఈడి కానీ ముందు ఫర్దర్ గా స్టడీస్ కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా చూస్తే అటు మనం నేర్చుకున్నదే కదా సార్ ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఉండేది ఖచ్చితంగా. ఇప్పుడు పొలిటికల్స్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం చదువుకున్న ఎడ్యుకేషన్లో ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు దాన్ని బట్టే కదా సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు సర్పంచ్ ఏం చేస్తాడు, ఎమ్మెల్యే ఏం చేస్తారు, సీఎం ఏం చేస్తారు, పిఎం ఏం చేస్తారు అని తెలిసేది మనకు. ఇప్పుడు దాన్ని బట్టే అట్లా కొంచెం నాలెడ్జ్ వస్తుంది. మనం ఎట్లా డెవలప్ చేయాలి అనేది కూడా తెలుస్తుంది కదా సార్ మనకు. అదే సార్, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తా సార్ నేను. చివరిగా 5 సంవత్సరాల పీరియడ్లో మీ నామాలపాడు గ్రామ పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి బాటకు ముందు తీసుకుపోతున్నారు? ఈ నామాలపాడు గ్రామ పంచాయతీని మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ఆదర్శమైన గ్రామ పంచాయతీ, ఖచ్చితంగా ఒక నెంబర్ 1 ప్లేస్గా, ఒక జిల్లాలో ఒక నెంబర్ 1 అంటే గ్రామ పంచాయతీగా నిలబెట్టాలని చూస్తున్నా సార్. అంతే. విన్నారు కదా, ఇక్కడ సంబంధించినటువంటి డిగ్రీ చేసి డిఈడి చేసి ముందు వైపు కూడా అంతే చదువుకుందామని కూడా ఆలోచన కూడా పక్క పెట్టి కూడా ప్రజలకు సేవ చేయాలి, తన గ్రామాలపై గ్రామ పంచాయతీని అభివృద్ధి పట్ల ముందుకేయాలని చెప్పేసి కూడా పరిపాలన ఇప్పుడే మొదలుపెట్టేసింది, అభివృద్ధి కూడా మొదలుపెట్టేసింది. ముందు కూడా నా గ్రామ పంచాయతీని అభివృద్ధి పట్ల ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ధీమా వ్యక్తం చేసి నూతనంగా గెలిచినటువంటి సర్పంచ్ వరుస దీపిక.